కృష్ణారెడ్డి గారు, అంటే ఇప్పుడు శివాజీ వ్యాఖ్యల నేపథ్యంలో భాగంగా మనం చూసుకుంటే అన్వేష్ ఏకంగా హిందువు దేవుళ్లను ప్రవచనకర్త కావచ్చు అంటే గరికపాటి శ్రీనివాసరావును వివాదంలోకి కూడా లాగినట్టు తెలుస్తుంది. అదే విధంగా శివాజీ వ్యాఖ్యల్ని పూర్తిగా యూట్యూబర్ అయితే తప్పు పట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే అసలు హీరోయిన్లు బోల్డ్ గా డ్రెస్సింగ్లు వేసుకుంటే ఎవరు సినిమాలు చూస్తారంటూ కూడా హాట్ కామెంట్స్ కూడా చేశారు. అసలు దీని అంతటికి కారణం అసలు అంటే తను దేన్ని ఉద్దేశించి మాట్లాడుంటారంటారు? దీనికి గల కారణాలు ఏమై ఉంటాయి అంటారు? అసలు దీన్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? చెప్పండి కృష్ణారెడ్డి గారు. నమస్తే అండి. నమస్కారం. ముఖ్యంగా ఇవాళ ఈ వాక్యాలు అనేటువంటిది తీవ్ర దుమారాన్ని రేపుతున్న పరిస్థితి చూస్తున్నాము. అద్దులు దాటి వెళ్తున్న పరిస్థితి కూడా అన్వేష్ వారి వ్యాఖ్యల వల్ల మనకు కనబడుతుంది. ఇది ఒక వర్గాన్ని ఖచ్చితంగా కించపరుస్తూ, అంటే ఇక్కడ శివాజీ గారు చెప్పినటువంటి ఉద్దేశము, వారు మాట్లాడిన మాటలు ఒకవైపు అయితే, అంటే వారి మాటలు పదజాలం వైపున వారు కూడా విచారం వ్యక్తం చేస్తారు, క్షమాపణ కోరడం జరిగింది. ఉద్దేశం ఏంటి అంటే అనవసరంగా ఎందుకు మన వస్త్రధారణ విషయంలో, నా ఉద్దేశం ప్రకారం అయితే అది మగవారైనా ఆడవారైనా ఒక నాగరిక సమాజంలో సమాజానికి అంగీకార యోగ్యంగా ఉండే విధంగా ఎవరికి నచ్చినట్టు వారు వేసుకునే వెసులుబాటు మనకు సమాజంలో ఉంది. ఆ విధంగానే జీవనాన్ని సమాజం కూడా కొనసాగిస్తూ ఉంది. సమాజంలో కొన్ని కట్టుబాట్లు, ఆచారాలు, వ్యవహారాలు, నమ్మకాలు ఇట్లా అనేక రకాల నేపథ్యంలో కూడా మన వేషధారణ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇవన్నిటి వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే, అన్వేష్ లాంటి యూట్యూబ్ వ్యక్తి చాలా ఘోరాతి ఘోరంగా, అంటే పదజాలము ఇవాళ మీరు టీవీ ఛానల్లో ప్లే చేయడానికి కూడా వీలు కానటువంటి అసభ్యమైనటువంటి పదజాలంతో హిందూ దేవుళ్ళని కావచ్చు, హిందూ సాంప్రదాయాలను కావచ్చు, గరకపాటి నరసింహారావు గారు ఎవరైతే ఒక మనకు ప్రవక్తగా ఒక ప్రవచనాలు చెప్పేటువంటి ఒక మంచి సమాజాన్ని ఉద్దేశించి చేస్తున్నటువంటి గరికపాటి గారి మీద కూడా తన యొక్క నోటి దురుస్తును ప్రవర్తించడం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో క్షమించాలనేటువంటిది కానీ నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. విదేశాల్లో ఉంటూ స్వదేశంలో ఉన్నటువంటి రాజకీయాలపైన లేదా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలపైన నోటికి ఏ భాష దొరికితే ఆ భాష ఎంతటి వారినైనా ఏ రకమైన దూషించే ఉంది. ఎందుకంటే అంతర్జాతీయంగా అంత సులువు కాదు కాబట్టి సమాజంలో ఒక అశాంతిని రెచ్చగొడతామనేటువంటి ప్రక్రియ ఒక ట్రెండ్గా మారుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇలాంటి ఒక హిందువులు ఆరాధ దైవంగా భావించేటువంటి పుణ్యక్షేత్రాలపైన, అదేవిధంగా దేవతలపైన తన నోరు జారేసుకున్నటువంటి విధానం, తనకు ఒక మహిళ అంటే ఎంత చిన్న చూపు ఉందో, అంటే మహిళలు స్వచ్ఛగా ఉండాలని చెప్తూనే నేను మళ్ళీ ఆ వాక్యాల గురించి 14 ఏళ్ల వయసున్న ఒక అమ్మాయితో తాను చేసినటువంటి విధానాన్ని తానే చెప్పుకుంటూ ఏ విధంగా ఒక మహిళను దోపిడీ చేస్తున్నారో, శారీరకంగా జరిగినటువంటి దోపిడీని కూడా మనము ఇలాంటి సంఘాన్ని నైతికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు తప్పుదోవ పట్టించేటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఎవరైతే యూట్యూబర్ ఉన్నారో వారి వ్యాఖ్యలు మాత్రం పూర్తిగా అసభ్యమైనటువంటివి, ఆహ్వానించదగినటువంటివి ఎట్టి పరిస్థితుల్లో కాదు. కాబట్టి చర్యలు తీసుకోవాలి. సమాజంలో ఉన్నటువంటి ఒపీనియన్స్ అని చెప్పడంలో తప్పులేదు. ఇందాక అడ్వకేట్ గారు చెప్తూ కూడా చెప్పారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా ఎంతవరకు పరిమితులు ఉంటాయి. రోడ్డు ఉంది కాబట్టి రోడ్డు మీద నా ఇష్టం వచ్చినట్టు నడుస్తాను, నాది కూడా రోడ్డు, ఈ దేశంలోనే నేను పౌరుణ్ణి, ఈ దేశంలోనే నా ఇష్టం వచ్చినట్టు ఉండాలని భావిస్తే కాదు కదా. అందరికీ కొన్ని నియమాలు, కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఒక రోడ్డు పైన ప్రమాదం లేకుండా నడవాలంటేనే మనకు అనేక రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాము. అతిక్రమించే వాళ్ళపైన ట్రాఫిక్ పోలీసులు ఫైన్లు వేస్తూ దాన్ని క్రమబద్ధీకరిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అలాగే సమాజంలో మంచి గురించి, మంచి వాతావరణాన్ని పెంపొందించడం కోసము అది ఆడైనా మగైనా నాగరిక సమాజంలో వస్త్రాధారణ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అది ఎంతవరకు వేసుకోవాలి, ఎవరు వేసుకోవాలని వారి వారి విచక్షణకైనా సమాజంలో కొన్ని పెడదోరలు పోతున్నప్పుడు కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేయొచ్చు. ఆ వ్యాఖ్యల్లో ఉన్నటువంటి ఉద్దేశాన్ని చూడాలి, కానీ దాన్ని అదునుగా తీసుకొని చంపేయాలి, నరికేయాలి, అసలు పదజాలం ఉచ్చరించడానికి కూడా నాగరిక సమాజంలో మాట్లాడడానికి కూడా సహించలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీడియాలో, ఒక ప్రముఖమైనటువంటి సోషల్ మీడియాలో ఎంతో మంది వీక్షకులు చూసేటువంటి వాటి వైపు చేయటువంటిది చాలా అభ్యంతరకరమైనటువంటిది. ఇలాంటి వారికి ఖచ్చితంగా తగు శిక్షలు అనేటువంటి ఉండాలి. ఇక్కడ శివాజీ వ్యాఖ్యలతో అన్వేష్ గారి వ్యాఖ్యలను అన్వయించడానికి కానీ కంపారిజన్ లేదు. శివాజీ గారు మాట్లాడింది ఒకటైతే దాన్ని
అంటే ఎక్కడో ఉన్న ఒక చిన్న కోణాన్ని తీసుకొని దాన్ని మరింత పెద్దది చేసి మరింత ఒక వికృతమైనటువంటి రూపాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇది ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మన అందరం కూడా ఖచ్చితంగా ఎవరు అనున్నా కాదన్నా మహిళల స్వతంత్రాన్ని కాపాడాల్సిందే. మహిళల యొక్క ఫ్రీడము, అదే విధంగా మగవారిని కూడా, ముఖ్యంగా సమాజంలో మగవారిని కూడా గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. స్త్రీని ఒక వ్యాపార వస్తువుగా చూడకూడదు, లేదా ఒక శృంగార వస్తువుగా చూడకూడదు అనేటువంటి భావన పురుషులకు కూడా గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వారికి కూడా నైతిక బోధన అవసరం. అది నైతిక బోధన మహిళలకైనా పురుషులకైనా ఇద్దరికి అవసరమే ఉంటుంది. సమాజంలో ఒక మంచి మార్గాన్ని ఎంచుకోవడానికి ఇరువురు దానికి అంగీకారం తెలపాలి తప్ప నువ్వంత అంటే నువ్వెంత, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తానడానికి ఒక నాగరిక సమాజం ఒప్పుకోదు. కాబట్టి ఒక నాగరిక సమాజంలో ఒక మంచి వాతావరణంలో చర్చించుకోవడంలో తప్పులేదు. అది ఆడవారి గురించి అయినా మగవారి గురించి అయినా అంతే తప్ప ఈ ఈ రకమైనటువంటి దేశపూరితమైన మాటలు కావచ్చు, దేశపూరితమైన రెచ్చగొట్టేటువంటి మాటలు ఈ దేశంలో లేవు కదా అని చెప్పి ఏదంటే అది మాట్లాడొచ్చనేటువంటి మాటలు ఏవైతున్నాయో చాలా బాధాకరం, విచారకరం. కృష్ణారెడ్డి గారు, అంటే మనం దీని పరంగా చూసుకుంటే అంటే ఇది వ్యక్తిగత అభిప్రాయమేనా లేదా సమాజంపై ప్రభావం చూపించే మాటలే అంటారా? సమాజం పైన నేరుగా ప్రభావం కనపడుతుంది. అంటే ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు నా ఇంట్లో నేను నా అభిప్రాయం చెప్పాను అనుకో, అది వ్యక్తిగత అభిప్రాయం అవుతుంది. ఎప్పుడైతే నేను సమాజంలోకి ఒక యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా లాంటిది కావచ్చు, ఒక మీడియా సమావేశాలు, మీడియా ప్రతినిధులు ఉన్నటువంటి సమావేశాల్లో మాట్లాడినప్పుడు అవి పబ్లిక్ ప్రసంగాలు అయితే అది ఎవరు మాట్లాడినా, ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడినా, సమాజంలో ఒక పౌరుడిగా ఎవరు మాట్లాడినా ఆ రకమైనటువంటి మాటల ప్రభావం సమాజం పైన ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వారిని విమర్శించే వాళ్ళు కూడా కొంత హుందాగా విమర్శించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనమే సమాజంలో ఒక మంచి గౌరవప్రదమైనటువంటి విధానాలకు శ్రీకారం చుట్టుకోవాలన్నప్పుడు ఒక వ్యక్తి దిగజారి మాట్లాడేంత మాత్రాన మనం కూడా అదే స్థాయికి దిగజారి వారిని విమర్శలు చేయాల్సిన కాదు, విమర్శించాలి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. చట్టపరంగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకొని వెసులుబాటు ఉంటుందో అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. చట్టపరంగానే కాదు, సామాజిక పరంగా కూడా ఇలాంటి వారిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే దాదాపుగా వారు మాట్లాడిన తర్వాత 6 లక్షల సబ్స్క్రైబర్స్ పైగా అన్వేష్ లాంటి వ్యక్తి అన్సబ్స్క్రైబ్ చేశారంటేనే మనకు తెలుస్తుంది సమాజం ఎంతగా ద్వేషిస్తుంది, ఎంతగా ఇలాంటి ఒక వ్యక్తి ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడతాడా అనేటువంటి ఆలోచన స్పష్టంగా కనబడతా ఉంది. ఆ బాధ, ఉక్రోషము ఆ అన్సబ్స్క్రైబ్ చేయడం ద్వారానే కనబడతా ఉంది. అతను ఒక యూట్యూబర్, ట్రావెలర్ చేస్తాడు, ప్రపంచ దేశాల సంగతులు చెప్తాడు అనేటువంటి విషయంలో కొంతమంది ఆసక్తి చూపించుండవచ్చు. కానీ దాన్ని బేస్గా చేసుకొని నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తాం, సబ్స్క్రైబర్స్ ఉన్నారనో లేకపోతే నా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నా మాటకు కొంత పవర్ఫుల్గా ఉంది, ఏదైనా మాట్లాడవచ్చు అంటే ఈ సభ్య సమాజంలో, నాగరికత ఉన్నటువంటి సమాజంలో అది హర్షించదగినది కాదు. మనకింట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కలిసి చూస్తున్నటువంటి ప్రసంగాలు, ఇవాళ రాజకీయ ప్రసంగాలు అదేవిధంగా తయారైనాయి, ఇవాళ సినిమా ప్రసంగాలు లేదా యూట్యూబర్సు, అంటే సమాజంలో ఒక పెడధోరణి తీసుకొచ్చి సమాజంలో ఒక శాంతి పద్ధతుల నుంచి, మంచి నుంచి చెడును మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి విధానంగా తీసుకెళ్లడం అది ఎట్టి పరిస్థితుల్లో ఆక్షేపించదగినటువంటిది కాదు. చట్టపరంగా ఏ రకమైన చర్యలున్నా సామాజికంగా కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఆ సామాజిక కట్టుబాట్లను కూడా మనం గ్రహించుకోవాలి. సమాజం నడుస్తుంది అంటే ఇవాళ చట్టంతో పాటు, చట్టం మీద గౌరవంతో పాటు సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లు, సమాజంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, నమ్మకాలు, వీటన్నిటిపైనే ఒక సమాజం పురోగతి సాధిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటన్నిటికీ నేను లెక్క చేయకుండా చట్టపరంగా నేను సులువుగా ఉంటాను, లేకపోతే చట్టపరంగా నన్ను శిక్షించలేరు అనేటువంటి విద్వేషపూరితమైనటువంటి మాటలను మాత్రం ఈ సమాజానికి మంచిది కాదు. ఇవి ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిగతమైనటువంటి మాటలుగా తీసుకోవడానికి లేదు, సమాజంలో ప్రభావం చూపిస్తాయి. ఒకరు అన్నారు కదా అని ఇంకొకరు తీసుకొని ఒకరిని చూసి ఒకరు ఈ చర్చలు ఇవాళ నెగటివ్ ధోరణులు ఎట్లయితే పోతున్నాయో, కాబట్టి ఖచ్చితంగా సమాజం పైన ఒక ప్రతికూల ప్రభావం పడుతుంది. ఒక ఇండిసిప్లైన్ లేదా ఒక అశాంతి రేకొల్పడానికి ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇలాంటి వాటిని ఆదిలోనే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. మొదట్లోనే ఈ యొక్క ఆలోచనలకు, ఇలాంటి ద్వేషపూరితమైనటువంటి స్పీచ్లకు, హేట్ స్పీచ్ ఏవైతే అంటామో, నా దృష్టిలో ఇవన్నీ కూడా ఒక హేట్ స్పీచ్ లాంటివే. ఒక వర్గాన్ని, ఒక వర్గ ప్రజల్ని లేదా ఇంకొక సమాజంలో ఉన్నటువంటి ఇంకొక వారిని కించపరిచే విధంగా లేదా ఇంకో రకంగా చేయడాన్ని మాత్రం ఖచ్చితంగా ఖండించాలి. చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. సామాజిక పరంగా కూడా వీళ్ళందరినీ కొన్ని రకాల చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఇటువంటి వాటికి కొంత
తగ్గింపు ధోరణి ఉంటుంది, లేదా కొంత తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటివి ఇలానే వదిలేస్తే రాబోయే రోజుల్లో మరికొంతమంది మరికొత్త రెచ్చగొట్టి సమాజంలో కావలసినటువంటి అసమానతలను లేదా ఒక అశాంతిని నెలకొల్పేటువంటి ప్రయత్నం చేయడానికి ఆస్కారం కనబడతా ఉంది. మరి కృష్ణారెడ్డి గారు, అంటే మనము ముఖ్యంగా చూసుకుంటే అభిప్రాయ స్వేచ్ఛ వర్సెస్ బాధ్యత, అంటే సోషల్ మీడియాలో సెలబ్రిటీలు చేసే వ్యాఖ్యల పరిమితులు లేవంటారా? మరి అంటే దీన్ని బట్టి మనం 100% ఉన్నాయండి. హక్కుల కన్నా ముఖ్యం మనకు బాధ్యతలు. సమాజంలో ఒక పౌరుడిగా మన బాధ్యత నిర్వర్తిస్తేనే హక్కులు ప్రసాదిస్తాయి. మొదటగా ఒక పౌరుడిగా సమాజంలో మన బాధ్యతలు నెరవేర్చిస్తేనే హక్కులకు అర్హులు అవుతాము. ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే హక్కుల గురించి ఎక్కువ మాట్లాడతాం, బాధ్యతల గురించి విస్మరిస్తాం. బాధ్యత లేదు, మాకు తెలుసులే, మీరేంటి చెప్పేది, మాకు హక్కులే ముఖ్యం, బాధ్యతలు కాదనేటువంటి ధోరణి ఇవాళ సమాజంలో ఉంది. ఇదే రాజ్యాంగం, ఇదే చట్టం మనకు హక్కులు బాధ్యతలు రెండు చెప్పింది, రెండు చేయాలని చెప్పింది. ఒకటికొకటి ఖచ్చితంగా మీరు బాధ్యతలు నెరవేరిస్తేనే మీకు హక్కులు వస్తాయని చెప్పకపోవచ్చు. కానీ ఒక సమాజంలో నేను అందుకే అన్నాను, ఒక మనకు సామాజికంగా అనేక బాధ్యతల నేపథ్యంలో ఈ బాధ్యతలు, డ్యూటీస్ ఏవైతున్నాయో, ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ప్రధానమైనటువంటివి. సమాజంలో మన వల్ల 10 మందికి ప్రయోజనం చేకూరాలే కానీ సమాజాన్ని ఒక విచ్ఛిన్న వర్గంగా చేయడానికి, లేదా సమాజంలో వైషమ్యాలను పెంచడానికి, లేదా ఇంకా ఉద్రిక్త వాతావరణాలు తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని ఒక చర్చించవచ్చు. ఇప్పుడు వారు కూడా శివాజీ గారు నా ఉద్దేశం అలాంటిది కాదు, నా మాటలు దొరలేనని వారే స్వయంగా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత అంటే సమాజంలో ఎప్పుడో ఒకసారి అది హ్యాబిచువల్ అఫెండెన్స్ కింద హ్యాబిచువల్గా అట్లానే మాట్లాడితే అలాంటి వారి పైన కఠినమైన శిక్షలు చేయాలి. కానీ ఒకసారి వారు మీ మాట దొరలేము, తప్పైందని చెప్పేసి క్షమాపణ చెప్పడం జరిగింది. అది ఏమైనా కూడా దురదృష్టకరమైన సంఘటన. అట్లాంటివి కూడా సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి ఆ సినిమా యాక్టర్లు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎవరైనా కూడా ఇప్పుడు మన మీడియాలో మాట్లాడే ప్రతి పదం కూడా సరే అనుకోకుండా దొరికినప్పుడు దాని క్షమాపణతో కొంత మనము దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దానికన్నా ముఖ్యంగా మాటలు దొరలకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను గుర్తిరగకుండా ఎమోషనల్గా అయిపోయి సమాజానికి కీడు చేసే ఉద్దేశం లేకపోయినా కీడు జరుగుతున్నప్పుడు అది ఎవరినైనా కూడా మనం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇది ఆడవాళ్ళ వేసుకునే వస్త్రధారణ పైన అనేటువంటి విషయాలపైనే కాదు, మగవాళ్ళ వస్త్రధారణ పైన కూడా కావచ్చు, ఆడవాళ్ళ వస్త్రధారణ విషయంలో కావచ్చు, రెండు కూడా సమాజంలోని కట్టుబాట్లకు, ఆచార వ్యవహారాలకు అనుకూలంగా ఉన్నట్లయితే బాగుంటుంది. అవి ఎట్లుండాలి, ఆచారం అంటే ఏంటి, వ్యవహారం అంటే ఏంటి, ఏ సైజు వేసుకోవాలి, ఎంత వేసుకోవాలి, ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా వ్యక్తులు తమ నైతికతను ఆలోచించుకొని వారికి వారుగా వేసుకోవాల్సినటువంటి ప్రశ్న, వారికి వారుగా చేసుకోవాల్సినటువంటి దానిగానే చూడాలి తప్ప మనము ఎన్ఫోర్స్ చేయడానికి అది ఒక భావ్యం కాదు. కానీ ఒక అనుభవజ్ఞులు, సమాజంలో నుండి పెద్దవాళ్ళు, ముఖ్యంగా గరికపాటి లాంటి వారు సమాజాన్ని కొంత మంచి ధోరణిలో నడిపించే ప్రవచనాలు చెప్పేటువంటి మన వాళ్ళు చాలా మంది పెద్దలు ఉన్నప్పుడు అలాంటి వారు చేసేటువంటి వాక్యాలను మనము స్ఫూర్తిగా కొంత తీసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. వాటి భావాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది నిజంగా ఇంప్లిమెంట్ చేస్తామా లేదా అనేది కాదు. ఒక మంచి ఉద్దేశంతో చెప్పినప్పుడు దాన్ని స్వీకరించగలిగేటువంటి హృదయం ఉండాలని మాత్రం చెప్పగలుగుతున్నాం. దీంట్లో ఇలాంటి వ్యాఖ్యలు పబ్లిక్గా చేసినప్పుడు అందరూ అకౌంటబులే. అశాంతిని నెలకొల్పే ప్రకటనలు, వ్యాఖ్యలు చేసినప్పుడు క్షమాపణలతో పాటు అది ఒక మితిమీరినటువంటిది. ఇప్పుడు అవినేష్ లాంటి వారు మితిమీరి మాట్లాడరు. హిందూ దేవతల పైన అనవసరంగా లాగిరావాల్సినటువంటి అవసరం లేదు, లేదా గరికపాటి లాంటి పెద్ద మనుషుల్ని లాగాల్సినటువంటి అవసరం లేదు. విషయం పైన ఎంతో మంది పెద్దలు మాట్లాడారు, ఎంతో మంది విమర్శించారు. ఆ రకంగా హుందాగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అట్లా కాకుండా కేవలం హిందూ దేవుళ్లను హిందూ అవకాశం దొరికింది కదా అని అలాంటి విధంగా తీసుకురావడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు మతం పరంగా కావచ్చు, అంటే ఇటు సమాజం పరంగా కావచ్చు, అంటే ఇటు మత సమాజం లేదా మహిళలకి సంబంధించి వ్యాఖ్యలు చేసేటప్పుడు బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదంటారా వీరికి? అంటే ఎవరైనా ఇలా మాట్లాడేటప్పుడు కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా అండి, సమాజంలో అది ఎవరి గురించి మాట్లాడినా అన్ని వర్గాల ప్రజల మాట్లాడే పైన బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉంది. అది ఒక ఆడ మొగ అని ఒక పాజిటివ్ డిస్క్రిమినేషన్ కాదు, నెగటివ్ డిస్క్రిమినేషన్ కాదు. ఈ సమాజంలోని ఒక సంఘ పౌరులుగా మనం ఎవరి గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు
ఖచ్చితంగా అది నైతికంగా కావచ్చు లేదా చట్టపరంగా కావచ్చు, గౌరవప్రదమైనటువంటి భాష చాలా ముఖ్యమైనటువంటిది. గౌరవప్రదంగా ఎందుకంటే ఒకరికి మరొకరు ఇచ్చి పుచ్చుకునే గౌరవం. సమాజంలోని అందరం కలిసి జీవనం ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు సమాజంలో ఒకరి అవసరం ఇంకొకరికి ఉన్నటువంటి నేపథ్యంలో వస్తు సేవలు కావచ్చు, రకరకాల సౌకర్యాలను మనం పొందడానికి ఈ సమాజాన్ని నిర్మించుకున్నాము. కాబట్టి ఈ సమాజంలో ప్రతి వ్యక్తి గురించి కానీ, ప్రతి సంస్థ గురించి కానీ, ప్రతి మతం గురించి కానీ మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలి. అది మెజార్టీలా, మైనార్టీలా, ఎవరని కాదు. అది ఆడ, మగ, లేక థర్డ్ జెండరా, ఎవరు అనేటువంటిది కాదు. అన్ని వర్గాల ప్రజల గురించి, అన్ని వర్గాల సమాజంలోని ఉన్నటువంటి పౌరులందరి గురించి, మనం సమాజంలోని సభ్యుల గురించి మాట్లాడుతున్నప్పుడు గౌరవప్రదమైనటువంటి భాషనే ఉండాలి, గౌరవప్రదంగానే మాట్లాడుకోవాలి, గౌరవప్రదంగానే చర్చించుకోవాలి తప్ప వ్యక్తిగతంగా వెళ్ళి వ్యక్తిగతంగా ఆరోపణలు చేయటము, వ్యక్తిగత అభిప్రాయాలను సమాజం పైన రుద్దాలనుకోవడము అది భావ్యమైనటువంటిది కాదు. అదే విధంగా మనకు పెద్దలు కూడా సమాజంలో అనేక మంచి మాటలు చెప్పారు. మనకు రామాయణ మహాభారతంలో కూడా భగవద్గీత లాంటి దాంట్లో కూడా సమాజంలో ఒక వ్యక్తి ఎలా నడుచుకోవాలి లేదా ఎట్లా ఉండాలి అనేటువంటి అనేక అంశాలు అన్ని మత గ్రంథాలు చెప్పాయి. కేవలం హిందూ మత గ్రంథాలే కాదు, అన్ని మత గ్రంథాలు కూడా సమాజంలో ఒక శాంతి సౌభ్రాతృత్వం ఉండాలి, సమాజంలో కలిసిమెలిసి బతకాలి, దేవుడు ఒక్కడే అని చెప్పేసి అన్ని మతాలు మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అన్ని మతాలను గౌరవించుకోవాలి. అన్ని వర్గాల ప్రజలని కుల మతాలకు, ప్రాంతాలకు కాకుండా ఆడ మగ ఏ రకమైనటువంటి మనుషులైనా కూడా గౌరవంగా సంబోధించుకొని గౌరవంగా మాట్లాడుకున్నప్పుడే అది ఒక శాంతి ఉంటుంది. మన పరిమితులకు లోబడి మాట్లాడాలి తప్ప ఆగ్రహం వచ్చింది, కోపం వచ్చిందనో లేకపోతే ఇంకొకటని నోటికి ఏదో దొరికేది మాట్లాడితే సమాజం యొక్క మనము శాంతికి విఘాతం కలిగించిన వాళ్ళు అవుతాము. ఇటువంటి వాళ్ళని ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటేనే మరొక కొంతమంది ఇలాంటి వారు ముందుకు మళ్ళీ రావడానికైనా జంకుతారు. లేదంటే అలాంటి వ్యక్తి అలా మాట్లాడాడు కదా, ఇంకేం జరుగుతుందిలే, మరొక చోట జరిగిపోయి అది చిలికి గాలివానైనట్టుగా మరింత పెద్దగా అవుతుంది. కాబట్టి అన్వేష్ లాంటి వాళ్ళ పైన మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరము ఇటు సమాజం పైన ఇటు ప్రభుత్వం పైన ఉంది. సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అలాంటి వాళ్ళ పైన అన్సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే వారికి కూడా ఎంతో కొంత జ్ఞానము, అవగాహన కలిగి ఇలాంటి వ్యాఖ్యలు నేను చేయకూడదు, నాకున్నటువంటి సబ్స్క్రైబర్లను గ్రాంటెడ్గా తీసుకోకూడదు, ఆయనకి ఇవాళ ఉన్నటువంటి ధైర్యం ఏంటి, సబ్స్క్రైబర్సే, నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఏమైతుందిలే, పోతే పోని మళ్ళీ తర్వాత వాళ్ళే వస్తారన్నటువంటి ధైర్యం కావచ్చు. డబ్బులు లేకపోతే సబ్స్క్రైబర్స్ లాంటి ముఖ్యమనుకునేటువంటి చిన్నగా ఆలోచించే అటువంటి వాళ్ళ గురించి మనము చాలా తక్కువగానే మనం చర్చించాలి, కానీ కఠినమైన చర్యలు మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి కృష్ణారెడ్డి గారు, అంటే మనం ముఖ్యంగా చూసుకుంటే ప్రజల మనోభావాలు కావచ్చు, వ్యక్తిగత కామెంట్స్ సమాజానికి హాని కలిగించినట్టు ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు అన్వేష్ కావచ్చు, చాలా మంది వారికి ఇష్టరాజ్యంగా ఒక అమ్మాయి మీద కావచ్చు, వారికి తెలియని విషయాలు కూడా చాలా సందర్భాల్లో అయితే మాట్లాడడం జరుగుతుంది. అంటే ఇలాంటి వారికి మీరు ఏం చెప్తారు మరి? అదేనండి, నేను అందుకే చెప్పాను, ఈ మధ్యకాలంలో విదేశాల్లో నివాసాలు ఏర్పరచుకున్నటువంటి కొంతమంది ఈ దేశంలో ఉండే అరెస్టులు కావచ్చు, లేకుంటే చట్టాలు జరగవచ్చు అనేటువంటి భయం కొంత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంత బాధ్యతాయుతంగా ప్రవర్తించినప్పటికి కూడా ఈ దేశాన్ని వదిలిపెట్టి నివాసం ఏర్పరచుకునే వాళ్ళు కానీ లేదా ట్రావెలర్స్ రూపంలో కానీ కొంతమంది ఏంటంటే మమ్మల్ని అంత ఈజీగా చట్టాలు కానీ భారత శిక్షా స్మృతిలో పట్టుకోవడం కానీ ఇవన్నీ ప్రూవ్ చేయడం కూడా అంత ఈజీగా జరగవు. అంత మమ్మల్ని ఫాలోఅప్ చేసి మా మీద చర్యలు తీసుకునేటువంటి వారు ఉండరు అనేటువంటి ధైర్యం కావచ్చు ఇలాంటి ప్రేలాపనలకు ఆస్కారం అవుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చట్టంలో ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, సత్యనారాయణ గారు మాట్లాడుతూ చాలా చట్టపరంగా ఏ రకమైనటువంటి అన్ని లీగల్ ప్రాసెస్ ఏమేమి తీసుకోవచ్చో వారు చాలా స్పష్టంగా చెప్పారు. మనకి ఇంటర్పోల్ సహాయం కూడా తీసుకొని లుకౌట్ నోటీసులు కూడా వేసి వారిని పట్టుకొని, అంటే అవసరమైన మేరకు ఎంత అశాంతి కలుగుతుంది, ఏ రకంగా భారత ప్రభుత్వం చట్టాలను మనము దాన్ని ఇంటర్ప్రిట్ చేసి కూడా ఇలాంటి వారి పైన ఒక్కరిద్దరి పైన కనుక చర్యలు తీసుకున్నట్లయితే విదేశాలలో ఉన్న వారికి కూడా భయం ఉంటుంది. ఈ దేశంలో ఉన్న పౌరుడు కానటువంటి వారి పైన కూడా ఈ దేశంలో ఉంటే చర్యలు తీసుకుంటున్నారు, కానీ ఈ దేశం దాటిపోతే చర్యలు తీసుకోరు అనేటువంటి భావన ఏదైతే కలుగుతుందో అలాంటి దానికి కూడా ఈ దేశంలో ఉన్న ఏ దేశంలో ఉన్నా ఈ దేశం గురించి, ఈ దేశ మతాల గురించి, ఈ దేశ ప్రజల గురించి కించపరిచి మాట్లాడేటువంటి
వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకుంటామన్న మెసేజ్ను భారత ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో నుండి సభ్యులుగా మనం కూడా వారి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకునే విధంగా అందరం ఒత్తిడి చేసినప్పుడు మాత్రమే ఇలాంటి వాక్యాలకు ఎంతో కొంత విలువ ఉంటుంది తప్ప, లేదంటే ఇలాంటి వాళ్ళు రెచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ సమాజంలో ఉన్నటువంటి ఏదైతే సోదర భావం అందరూ కలిసిమెలిసి బ్రతుకుతున్నటువంటి సమాజంలో ఎక్కడో ఉండి ఇక్కడ అల్లర్లు లేపడానికి, ఇక్కడ మత విశ్వాసాలను రెచ్చగొట్టడానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో లేనిపోని విభేదాలను సృష్టించడానికి చేస్తున్న విదేశీ శక్తుల కుట్రగా కూడా మనం చూడడానికి ఆస్కారం ఉంటుంది.